మై ఛానల్. మేము ఈరోజు ట్రిప్ పోతున్నాం. సో ఎక్కడెక్కడికంటే ఫస్ట్ బీదర్కి వెళ్దాం. బీదర్ నరసింహస్వామి టెంపుల్, దాని తర్వాత తుల్జాపూర్ భవానీ టెంపుల్, దాని తర్వాత పండర్పూర్ టెంపుల్. సో 3 days ట్రిప్ అనమాట. సో ట్రిప్ స్టార్ట్ చేసినాం ఆల్రెడీ. మేము యాక్చువల్లీ మార్నింగ్ 6 o'clock బయలుదేరదాం అనుకున్నాం, బట్ ఇప్పుడు 8 అవుతుంది. టైం 2 hours లేట్ అయింది. సో చూద్దాం ఎన్ని గంటల వరకు చేరుకుంటాం, ఏంటి కథ. ఫుల్ ట్యాంక్ కూడా ఫుల్ చేయడానికి ఎక్కడ చేయించాం, కర్ణాటకలో రేట్ తక్కువనే డీజిల్ రేట్లు 9 rupees తక్కువనే అంట. సో ఆడ డీజిల్ ఫుల్ చేద్దాం. ఈడైతే 1500 వస్తున్నాం. చేసినాం జర్నీ అయితే హయత్ నగర్ నుంచి స్టార్ట్ చేసినాం మా జర్నీ. స్టార్ట్ అయ్యి 1 hour కూడా కాదు, కనీసం ½ an hour కూడా కాదు. అడ్డం పడింది. ½ an hour జస్ట్ ½ an hour అయితే అడ్డం పడింది అప్పుడే. పటాన్ చెరువు ఎగ్జిట్ నెంబర్ ఎంత? ఇది 3 ఎగ్జిట్ నెంబర్ 3 అను. సో ఫైనల్లీ అవుటర్ మీ నుంచి బయటకు వచ్చేసి ఎగ్జిట్ అవుతున్నాం. ఈ స్ట్రైట్గా ఉండి ముంబై హైవేకి వెళ్ళమంటుంది. నెక్స్ట్ గో టు ముంబై హైవే. మహారాష్ట్ర రూట్ కాబట్టి ముంబై హైవే. ఫైనల్గా ఇప్పుడు లేచిండ్రు సిద్ధు అభి. ఎంతసేపు పండింది తెలుసా? 1.5 అవన్నీ పొద్దుగాల లేచి. సరే ఇప్పుడైతే టిఫిన్ తినేద్దాం. మనం టిఫిన్ తిని వెళ్దాం. పార్కు తెలుస్తుంది. ఇప్పుడైతే టిఫిన్ చేయడానికి వచ్చాము. లేదు కానీ కొంచెం కంఫర్ట్గా మార్నింగ్ 8కి వెళ్ళలేను. ఏం తినలేదు. ఫుడ్ కూడా ఏం ప్రిపేర్ చేసుకోలేదు. సో ఇప్పుడు నువ్వు లేకున్నా గీత జైరాబాద్ అండి. ఇక్కడ నుంచి రైస్ తీసుకోవాలి కదా. సో ఇక్కడ నుంచి రైస్ తీసుకొని వెళ్ళిపోవాలి. కొంచెం సో తినేసి స్టార్ట్ చేద్దాం. సో ఫైనల్గా వచ్చేసినాం. ఈ నుంచి 8 kilometers, ఇంకా 26 kilometers అయితే మనం గుడికి రీచ్ అయిపోతాం. ఇక్కడ బీదర్ ట్రైన్ స్టాప్ పడింది ఇక్కడ. సో నాకైతే ఎగ్జైటింగ్ అవుతుంది ఫ్రెండ్స్. మేమైతే దగ్గరకు వచ్చేసినాం. ఇక్కడ పోవాలనుంది. ఇక్కడైతే చాలా బాగుంది. చాలా ఎండగా పెడుతుంది అసలు. మా మమ్మీకి ఇంకా సడే పెడుతుంది. ఇప్పుడైతే మేము దగ్గరకు వచ్చేసినాము. ఎట్లా ఎగ్జైట్ అవుతుంది ఫ్రెండ్స్. నాకైతే ఎగ్జైట్మెంట్ మస్తు అవుతుంది. ఎందుకనంటే మస్తు ఉంటుంది గుడి, అసలు మస్తు ఉంటుంది. చూడండి బీదరా అయ్యమ్మ మస్తుంది ఫ్రెండ్స్ గుడి అయితే. చూడండి ఎంట్రన్స్ ఇది. అసలు ఎంత బాగుంది. వావ్. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. 20 rupees అంట టికెట్ ఇక్కడ. బైక్లకు మాత్రం 10 rupees. కార్లకి ఆటోలకి 20 rupees.
టికెట్ తీసుకున్నాం. ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళినాక లోపల కూడా టికెట్ ఉంటుందా ఓ బావా? చూద్దాం, అడుగుదాం, మనకి తెలియదు, కనుక్కుందాం. లోపలికి వెళ్ళినాక కనుక్కోవాలి టికెట్ ఉంటుందా ఉండదా అని. దాని తర్వాత ఇక లోపలికి వెళ్ళాలి. టికెట్ కావాలి కదా. ఇప్పుడు ఈ బండి వచ్చా ఎక్కడ పోయింది ఇది? అయ్యో, పైకి పోవాలంటే ఇది తెరవాలి నేను. పార్కింగ్ కి ఇంత ప్లేస్ మస్తు ఉంది ఇక్కడ. పార్కింగ్ కోసం ఇక్కడ పార్కింగ్ కూడా ఉంటుంది. ఇది గుడి ఇట్లా లోపలికి పైనకి వెళ్ళాలి. పైకి పోదా ఇక్కడ పెట్టాను అంటూ. అన్నదాన కార్యక్రమం కూడా ఉందట. ఇదే పార్కింగ్ ప్లేసెస్ పైన కూడా ఉంది అవైలబుల్. ఇప్పుడైతే వచ్చేసినాం, మేమైతే పోతున్నాం. మమ్మీ పోదామా? We'll go there and how it will be, let's will see. లాక్లో వేసిరుగా, లాక్లో వేసినామా? అసలు ఇక్కడ అయితే ఎర్రమట్టే ఉంటుంది కాళ్ళది. ఇల్లు కూడా మొత్తం ఎర్రని రోడ్డు. ఇక్కడ నుంచి పైనకి వెళ్ళాలి. ఇక్కడ బాగుందంట, మళ్ళీ వచ్చేటప్పుడు చూపిస్తా. పైనకి వెళ్దాం. ఎక్సైట్. ఇప్పుడు పైనకి ఎక్కాలి. ఇక్కడ దేవుని పాదాలు ఉన్నాయి. మా మమ్మీ చూడండి. వా, ఇక్కడైతే ఎగ్జిబిషన్ కూడా జరుగుతుంది. చూడండి అసలు ఎంత బాగుందో అసలు. ఇక్కడ గుడి కూడా ఉంది. పెద్ద గుహలో ఉంటాడు దేవుడు. బా, తొందర రాండి. కూర్చోడానికి అదే గుండం. అక్కడ కొబ్బరికాయలు కూడా అవైలబుల్ ఉంటాయి పైన. ఎంత అంకుల్ కొబ్బరికాయ? 60 అంట. 60 రూపాయలకి ఒక్క కొబ్బరికాయ. మన దిక్కు జస్ట్ 30 రూపీస్. 40 రూపీస్ అవేమ్మా? చిన్న చిన్న ఉన్నాయి ఎట్లా అసలు. ఏందది? అది లోపలికి వెళ్ళేది ఉంటుంది. ఇదిగో అక్కడ ఇట్లా మనం ఇట్లా పడి అట్లా ఎంట్రన్స్ అది గుహలోకి వెళ్తామా? గుహలోకి వెళ్ళి దర్శనం చేసుకొని టికెట్ తీసుకోవాలంటగా. దర్శనానికి టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకోవాలి ఫస్ట్ దర్శనానికి అక్కడ టికెట్ తీసుకోవాలి. ఇప్పుడు టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. చూడండి పైన ఎంత పెద్ద ఉందో. ఇప్పుడైతే మేము టికెట్ కౌంటర్ ఇదే. ఎంత బావా ఒక్కరికి?
1 పీస్కి అయితే 10 రూపీస్ అంట. ఇక టికెట్, ఇదే టికెట్. 10 రూపీస్ కావాలి. ఇక్కడ చాలా మంది వస్తున్నారు పబ్లిక్. ప్లీజ్ దయచేసి మీరు బీదర్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి రండి. చాలా అద్భుతంగా ఉంది. వచ్చి చేయండి, దేవుని దర్శనం చేసుకోండి. మస్తు ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా బావ టికెట్ తీసుకున్నాడు, మేము వెళ్తాం. ఎస్, లెట్స్ షుడ్ గో. కమ్. ఎంత? 10 రూపీసా? 10 రూపీస్ ఒక పర్సన్కి. 10 రూపీస్ ఒక పర్సన్కి ఇది టికెట్. దర్శనం టికెట్ తీసుకోవాలనుకుంటున్నాను. సిటీ ఒక రోజు ఇంకో అరే షాట్ల మీద లేదని పెట్టిరా. అదే పిల్లగా ఇక్కడైతే ఇలా వెళ్ళాలి లోపలికి. ये अंदर कैमरा नहीं करना, अंदर अलाउ नहीं है ये. बंद कर दो, बंद कर दो बेटा. ముందుగా గణేష్ని దర్శనం చేసుకున్నాక నెక్స్ట్ మన లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకొని లోపలికి ఎంట్రీ ఇవ్వాలి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇదిగో ఇదిగో దీపం. మామ దీపం దర్శనం చేసుకోండి. 1000 years నుంచి ఉంటున్నది ఏ దీపం. ఈ దీపం ఇదే కదా 1000 సంవత్సరాల నుంచి ఉన్నది. చాలా కిందకుంది. వాటర్ చూడండి ఎంత లోపలికున్నాయి. నా భుజాల మీద ఎక్కువ కొంచెం ముంగలకు పోయినాక. లక్ష్మీ నరసింహ స్వామికి నేను భుజాల మీద కొన్ని వెళ్ళేవాళ్ళు. అవి మంచి పైకి ఎక్కువ మంచి పైకి ఆడ కాదు అట్లా. ఎంత అవుతుంది చూసారా? వీడి భుజామింగ్ వేసుకొని పోతున్నారు. ఇక నేను నిలబడి నడుస్తలే, నువ్వు మునిపోతావు. అవి సిద్ధు కొట్టకట్లా నడు, ఖాళీగా నడు. ఏ కీకో చేతిలో పట్ట. జై పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తుండ్రు. అభిని చూడండి, సిద్ధు చూడండి, అభి మునిగిపోయిండు ఫ్రెండ్స్. వాటర్ కొట్టకండి రా.
అది టెంపుల్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వచ్చేస్తాం, దేవుని దర్శనం కూడా చేసుకున్నాం. చూడండి నీళ్ళలో ఎంతగానో మునుగుతున్నాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము అన్నం తింటున్నాం. ఇక్కడైతే అన్నము బాగుంది, జీరా రైస్. ఇది జస్ట్ 40 రూపీసే ఇక్కడ వెజిటేబుల్. చాలా బాగుంది ఇక్కడ కర్రీస్ అయితే. 4 ప్లేట్లు తీసుకున్నాం మేమైతే. 5 ఇంత బాగుంది అసలు కర్రీ. సో ఇప్పుడైతే మా దర్శనం అయిపోయింది. ఇప్పుడు మేము బీదర్కి కోటకి వెళ్తున్నాము. అది ఎన్ని కిలోమీటర్స్ అంటే 5 కిలోమీటర్స్. అక్కడికి వెళ్ళాక చూద్దాము ఆ కోట ఎలా ఉంటుందో. లెట్స్ వి విల్ సీ. ఐఎమ్ ఎక్సైటింగ్.